క్రీడాకారులకు ప్రభుత్వ సాయంపైన రాజకీయమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలటం లేదు. కానీ అవి బూమరాంగ్ అవుతున్నాయి, రివర్స్ తిరుగుతున్నాయి. సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న పరిస్థితి కౌశిక్ రెడ్డికి ఎదురవుతోంది. టీమిండియా పేస్ బౌలర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నజరానా ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రీడా రంగానికి సంబంధించిన పలు సవరణ బిల్లుల్ని సైతం సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇష్టం వచ్చిన వారికి నజరానాలు, మిగతా వారికి మొండి చెయ్యి అన్నట్లు కాకుండా ప్రతిభకు తగిన ప్రోత్సాహకాలు అందించామని తెలిపింది. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేయాలని ఆయన భావించారు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆయన చేసిన ఓ ట్వీట్ రివర్స్ అయింది. సిరాజ్, నిఖత్ జరీన్లకు నజరానా నిర్ణయాలని స్వాగతిస్తున్నాను. మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓగు, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకి కూడా హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వారిని ట్యాగ్ చేస్తూ కౌశిక్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చాడు. ప్రభుత్వానికి ఆయన చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. తనకు ఎలాంటి స్థలం అవసరం లేదని అన్నారు. తాను ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఏమీ అడగలేదని, ఏమీ ఆశించలేదన్నారు. క్రికెటర్లుగా తాము ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలమన్నారు. నిజంగా అవసరమున్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుతున్నానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో పాడి కౌశిక్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని సూచిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.